బ్యాంకుల్లో 2 లక్షల లోపు రుణాలు ఉన్నవారికి ఎవరికైనా ఆ రుణము మాఫీ కాకుంటే రాష్ట్ర గవర్నమెంట్ ఒక విషయము చెప్పింది. ఈ 2 లక్షల లోపు రుణం ఎవరికైతే మాఫీ కాలేదో వారు కలెక్టరేట్ ఆఫీసుకు పోయి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఆ ఫిర్యాదులను స్వీకరించి వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది. ఎవరు ఎటువంటి దిగులు పడవలసిన పని లేదని గవర్నమెంట్ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వెంటనే మీరు కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళి మా రుణము మాఫీ కాలేదని ఒక పత్రాన్ని మీరు రాసి కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని వాళ్ళు స్వీకరించి త్వరితగతిన ఎందుకు కాలేదు అని ఎంక్వైరీ చేసి వాళ్ళకు ప్రభుత్వానికి సమర్పించే విధంగా సెట్ చేశారు. అలాగే ఇంకా 2 లక్షల కంటే రుణము ఎక్కువ తీసుకొని ఉన్న వారికి కూడా సదవకాశం ఇచ్చింది గవర్నమెంటు. ఒకవేళ మీరు కనుక 2,10,000, 2,20,000, 2,50,000 రూపాయలు రుణం తీసుకొని ఉన్నవారైతే ఈ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ను ఆ రుణంని వెంటనే బ్యాంకులకు చెల్లించి 2 లక్షల లోపు ఉండే విధంగా చూసుకోవాలని రైతులకు తెలియజేయడమైంది. ఆ మీద అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంకులకు చెల్లించి మీరు మళ్ళీ ఈ రుణమాఫీకి అర్హులు అవుతారని గవర్నమెంట్ తెలిపింది. ఇప్పటికే 2 లక్షల లోపు రుణమాఫీని 31,000 కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లించింది గవర్నమెంటు. అయితే ఇంకా కూడా చాలామందికి అక్కడక్కడ కొందరికి రుణమాఫీ జరగలేదు, అది వాస్తవము. ఇది సీఎం గారికి కూడా తెలుసు. దానికి విధి విధానాలు ఏమైనా తప్పులు లొసుగులు ఉండ కారణంగానే వాళ్ళకు రుణమాఫీ కాలేదు. దానికి కారణాలను బ్యాంకులను తెలుసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరిగింది. ఎందుకు కాలేదు అనేది, ఎక్కడ పొరపాటు జరిగిందని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని రైతులకు సూచించడం జరిగింది. ఏదైనా కారణం చేత మీకు రుణమాఫీ కాకుంటే బ్యాంకులకు కూడా సంప్రదించి ఎందుకు కాలేదు, ఏంటి ప్రాబ్లం అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలుసుకున్న తర్వాత మీరు దానికి గల కారణాలను మీరు తెలుసుకొని కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళి మీరు ఫిర్యాదు చేయవచ్చు. చేసిన వెంటనే మీకు కూడా రుణమాఫీ జరిగే అవకాశం ఉన్నది అని రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అయితే ఇందుకు గల కారణాలు ఇప్పుడు సీఎం గారు చెప్పేది ఒక విధంగా ఉన్నది, హరీష్ రావు గారు చెప్పేది ఒక విధంగా ఉన్నది. వెంటనే మీరు చేస్తాన్న రుణమాఫీ 100% జరగలేదు అని హరీష్ రావు అంటున్నారు, జరిగిందని రేవంత్ గారు అంటున్నారు. వాస్తవానికి జరగలేదనేది నిజము. 100కు 100% జరిగినప్పుడే జరిగినట్టు అనేది సీఎం కార్యాలయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 100లో 90 మందికి చేసిన 10 మందికి కాకుండా కానట్టే 100కు 100% రుణమాఫీ జరిగినప్పుడే, సంపూర్ణంగా జరిగినప్పుడే అసలైన రుణమాఫీ జరిగినట్టు అనేది సీఎం కార్యాలయం తెలుసుకోవాలి. ఇక్కడ హరీష్ రావుది ఏమి తప్పు ఉన్నది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. మనము చేసింది 100% చేసినట్టయితేనే సీఎం రేవంత్ గారు మాట్లాడవలసిన పని ఉంటుంది. కానీ ఓకే, రైట్, థ్యాంక్ యూ.